కాజు తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. పన్నీర్ వేసుకుందాం, కొంచెం ఫ్రై చేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. మినిట్స్ ఒక ఫ్రై చేసుకున్నానండి. ఆ వాటర్లో వేసేద్దాము. దాన్ని వాష్ చేసి బిర్యానీ బాయిల్ చేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. బాసుమతి రైస్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ కోసం నానబెట్టేసాను. ఇప్పుడు వాటర్ దానికి 1:2 రేషియోలో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో అన్ని బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఆ వాటర్లో వేసాను. బాయిల్ అయ్యేంత వరకు ఉంచుదాం దాన్ని. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడండి ఇంకోటి పెట్టుకున్నాను గిన్నె. దాంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఇంకొంచెం నెయ్యి కూడా కలుపుతున్నాను. ఇంకొంచెం నెయ్యి కలుపుతున్నానండి ఇందులో. ఇప్పుడు హోల్ గరం మసాలాస్ వేసేద్దాం. చిల్లీ వేస్తున్నాను. కొద్దిగా ఇది ఫ్రై చేసుకుందాం. మటన్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానండి, ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ స్ట్రెయిన్ చేసి వేసేసుకున్నాను. అంతా ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు కదా, అందుకని తీసేసాను ఫ్లేవర్ కోసం అంతే. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇదో అండి, ఇప్పుడు ఈ స్టేజ్లో పన్నీర్ వేస్తున్నాను. వాటర్ అంతా ఇంకిపోయింది. కాజు కూడా వేసేసుకుందాం. మూత పెడదాం. ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేద్దాం. అయ్యిందండి, చూద్దాం. ఇదండి రెడీ అయిపోయింది పన్నీర్ పులావ్. కట్టేస్తున్నాను స్టవ్. అంతే అండి, కాజు పన్నీర్ పులావ్ రెడీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.